ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు ప్రియులరా. మరి అందరూ కూడా క్రిస్మస్ పండుగ హడావిడిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. కొంతమంది నూతన సంవత్సర వాగ్దానాల కొరకు కనిపెట్టి ప్రార్థనలో కూడా గడుపుతున్నారని మా యొక్క ఉద్దేశం ప్రియులరా. మరి మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ముందుగానే మీకు నేను క్రీస్తు యొక్క పుట్టుక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ప్రియులరా. సో అందరు క్రిస్మస్ పండుగ హ్యాపీగా చేసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే నూతన వాగ్దానం కోసం కూడా మీరందరూ కూడా వేచి ఉండి ప్రభువుని వేడుకుంటూ ఉండండి. మంచి వాగ్దానం ఇస్తాడు. మీ అపరాధములు మీ తప్పులు ఏమున్నా కూడా క్షమించమని దేవుణ్ణి అడగండి. అడిగి మరీ చేయకుండా ఒక తీర్మానం చేసుకొని నూతన సంవత్సరానికి సిద్ధపడాలి. దానికన్నా ముందు క్రిస్మస్ గురించి మీకు కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారనంటే మరి ఇక పిండి వంటలు వండుకుంటూ చక్కగా ఇంటికి స్టార్ పెడుతూ మరి మంచి లైటింగ్ పెట్టుకుంటూ మరి అదేవిధంగా కొత్త వస్త్రాలు కొనుక్కుంటూ మరి కాస్త కోస్తో ఉన్నవారైతే లేని వారికి కొన్ని బట్టలు పంచుకుంటూ దుప్పట్లు, టవల్స్ ఇంకా రకరకాలుగా తినుబండారాలు ఇస్తూ క్రిస్మస్ పండుగని చేసేవారుగా ఉంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆత్మలో ఎదిగేవారు ఏంటంటే మరొక రకంగా ఆత్మలను సంపాదించాలి, ప్రభు సన్నిధానికి అప్పగించాలని ఆలోచన కలిగి ఉంటారు. ఇటువంటి వారు అందరికీ కూడా ఈరోజు దినాన్ని నేను మరొకసారి క్రీస్తు యొక్క జన్మదిన శుభాకాంక్షలు నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం ధ్యానించినట్లయితే 6వ వచనంలో ఏమని రాయబడి ఉందో మన బైబిల్ గ్రంథంలో చదువుదాం ప్రియులారా. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అని బైబిల్ సెలవిస్తుంది. అంటే మన కొరకంటే కుమారుడు ఏమంటే ఎప్పుడు చెప్తున్నారండి? ఇది యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు పాత నిబంధన గ్రంథంలో ముందుగానే ప్రవచనాత్మకంగా దేవుడు బయలుపరిచారు. ఏమన్నానంటే కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పేసి మరి ఆయన పేర్లు కూడా అక్కడ మరి చెప్పబట్టడం జరిగింది. ఆయన ఎందుకు ఈ భూమి మీద పుట్టారు అనే విషయాన్ని కూడా, ఏ పని మీద పుట్టారని విషయాన్ని కూడా, పనిని కూడా అక్కడ సూచించే విధంగా అక్కడ చెప్పబడి ఉంది. ఏమన్నానంటే అతని భుజముల మీద రాజ్యభారం ఉండెను కదా. రాజ్యభారము ఏంటి అసలు? రాజ్యభారం అంటే కదా ఇదే కదా క్రిస్మస్ అంటే. అసలు ఏంటనేది తెలుసుకోవాలంటే ఆ రాజ్యభారం అనేది అతని భుజముల మీద ఎలా అయితే ఉందో ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న మీ అందరి మీద కూడా ఆ రాజ్యభారం అనేది తప్పక ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ఇవన్నీ చేసుకోవడం అనేది మన యొక్క హృదయ తృప్తి నిమిత్తం, ఇతరులు సంతోషించే నిమిత్తం. కానీ మనం నిజమైన క్రిస్మస్ జరుపుకోవడం అంటే యేసు ప్రభు వారి వలె మీలో రాజ్యభారం అనే భారము కలిగి ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, మరి ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను అన్నాడు. అంటే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానని ఎందుకన్నాడంటే ఇక్కడ ఆల్రెడీ ప్రవచనాత్మకంగా ఏమని వ్రాయబడేదంటే ఆయన రాజ్యభారం మోయించినాడు కదా. దేనికి పుట్టబోతున్నాడు లేకపోతే దేనికి పుట్టి ఉన్నాడు అని అంటే రాజ్యభారం మోయడానికి పుట్టి ఉన్నాడు కదా. రాజ్యభారం అంటే మీ యొక్క చింత యావత్తు కూడా ఆయన మీద వేసుకుంటాడు. అందుకే చింతించొద్దు అంటాడు ప్రతి ఒక్కరు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటాడు. ఎందుకనంటే వాక్యంలో ప్రియులరా ఈ మాట సెలవిస్తుందని అంటే లేఖనాల్లో మరి మీ భారం అంతా కూడా దేవుడి మీద వేయాలి. ఎందుకంటే ఆయన రాజ్యభారం మోస్తున్నట్టుగా ఉన్నాడు కదా. కనుక ఎవరి భారం మోస్తున్నాడు, ఏం భారం మోస్తున్నాడు అంటే పాపపు భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భుజాల మీద వేసుకొని తీసుకుపోయే విధముగా మరి లోకంలో ఒక రక్షకుడిగా మీ కొరకు, నా కొరకు, మన కొరకైనా పుట్టి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. అతను ఏ రోజు పుట్టాడు అనేది కాదు, కానీ ఎందుకు పుట్టాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. కనుక బైబిల్ ఏమంటుందనంటే యేసు ప్రభు పుట్టిక మీ భారాన్ని ఆయన మోయడానికి వచ్చాడనే సత్యాన్ని ఈ సమయంలో మీరు తెలుసుకోవాలి. ఎందుకు యేసు ప్రభు వారు పుట్టారు, ఎవరి కోసం పుట్టారు
అని చెప్పి మీరు అనుకుంటున్నారా? యేసు ప్రభువారు పుట్టింది ఎవరి కోసం అంటే మీ భారాన్ని మోయడానికి ఆయన పుట్టి ఉన్నారు. ఏం భారం మీరు కలిగి ఉన్నారు అని అనుకుంటున్నారా? హృదయంలో శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, మానసికంగా నలిగిపోయే పరిస్థితులు ఉండొచ్చు, కుటుంబంతో మరి వ్యక్తిగతమైన జీవితంలో ఎన్నో రాటుపోట్లు కలిగినటువంటి సమస్యలతో మీరు ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మరి ఈ భారభరితమైన జీవితాన్ని ముందుకు నడిపించడానికి యేసుప్రభువు వారు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఆయన భుజముల మీద మీ భారం అంతా వేసుకున్నాడు. దానికి సాదృశ్యం ఏంటి అని అంటే ఆయన సిలువ మరణానికి వెళ్ళేటప్పుడు మరి ఆ సిలువని ఆ భుజాల మీద మోసుకుంటూ ఆయన వెళ్ళాడు. ఆ సిలువే ఏంటనంటే పాపంతో కూడిన శాపములో ఉన్న రోగాల్లో ఉన్నటువంటి బలహీనతలు, ప్రతి పరిస్థితి కూడా అందులో మరి కేంద్రీకృతమై ఉంటాయి ప్రియులారా. కనుక దేవుడు మీ పరిస్థితుల్ని ఆ విధంగా మరి మోయడానికి వచ్చి ఉన్నాడు. కనుక ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ పండుగ అంటే మరి యేసు ప్రభు వారు మీ భారాన్ని తీయడానికే పుట్టి ఉన్నారు కదా. ఈ లోకంలో ఒక దంపతులకి, వివాహం చేసిన దంపతులకి ఎదురు చూసే చూపు ఏంటనంటే కొంతకాలం తర్వాత బిడ్డలు పుట్టాలి అని చూస్తారు. ఎందుకు బిడ్డలు పుట్టాలని చూస్తారు అంటే వాళ్ళు వృద్ధాప్య వయసు వచ్చే సమయానికి ఆ పిల్లలు వాళ్ళని ఎంతగానో ఒక చంటి పిల్లలా చూసుకుంటారని కదా. ఈ రోజుల్లో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఏంటనంటే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులను చూడకుండా నిర్లక్ష్యం చేసే పరిస్థితి చాలా మందిలో ఉంటూ ఉంటుంది. కానీ అది చాలా తప్పు. అది దేవుడి వాక్యానికి విరుద్ధం. వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. చిన్నపిల్లలు అల్లరి చేసినట్టుగా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించే ప్రవర్తన కానీ, మాటలు కానీ ఉంటే అది మనం వాళ్ళ వయసు వైపు చూస్తూ వాళ్ళని మనము విమర్శించి దూషించేవారుగా ఉండకూడదు. కానీ వాళ్ళ యొక్క ముసలితనంలో ఉన్న పసితనాన్ని చూస్తూ పసిపిల్లల్ని ప్రేమించి హత్తుకున్నట్టుగా ఓర్చుకుంటూ వాళ్ళని కూడా మనం హత్తుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దీవింపబడతారు. మీ యొక్క ఆయుష్ పెరుగుతుంది. మీ యొక్క ఆ సంపదల్లో కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులను ఎవరైతే చక్కగా ప్రేమిస్తారో వారిని దీర్ఘాయుష్మంతులైనట్టుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు పిల్లరా. అందుకే దేవుడు కూడా చెప్తున్నాడు కదా. అలాగే మరి యేసు ప్రభు వారు కూడా ఎందుకు పుట్టారు అని అంటే మరి మీ యొక్క భారాన్ని మోయడానికే పుట్టి ఉన్నారు. ఏం భారం అంటే పాపకాడి అనే భారాన్ని మోసి మిమ్మల్ని ఆ తండ్రి రాజ్యంలో చేర్చబడ్డానికి మరి యేసు ప్రభు వారు పుట్టి ఉన్నారు పిల్లరా. నిత్య నరకం అనేటువంటి శాప పాపం నుంచి తొలగించి మరి మిమ్మల్ని ఆయన రాజ్యంలో చేర్చుకొని సుఖ సంతోషాలతో దేవుడితో ఆనందిస్తూ నిత్యం ఆయన పరిశుద్ధుడు అని గణపరిచే విధంగా ఉండే విధంగా మీరు ఉండాలని యేసు ప్రభు వారు పుట్టి ఉన్నారు. కనుక ఏ భారాన్ని మీరు ఈరోజు కలిగి ఉన్నారో ఆ భారం అంతా కూడా యేసు ప్రభు వారు మీ నుంచి తీసేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏమనుందంటే అతని పేరు కూడా ఇలా ఏమనుందంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుడొక తండ్రి, సమాధానకర్త అని ఉంది. అంటే ఆశ్చర్యకరుడు అని అంటే మీ జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు కదా. బైబిల్ నూతన నిబంధన గ్రంథం కానీ చూసినట్లయితే యేసు ప్రభు వారు పుట్టాక ఎన్ని అద్భుతాలు చేశాడనంటే ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే 10 మంది కుష్ఠరోగులు ఒక అనారోగ్యంతో బాధపడుతునేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిని చేస్తావా అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు నువ్వు శుద్ధుడు కమ్ము నాకు ఇష్టమే అని చెప్పారు. నిజంగా ఆ మాట ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. కుష్ఠరోగులు అంటే ఊరు చివరిని ఉంచుతారు కదా. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అపవిత్రమైనటువంటి పాపంతో నిండిపోతున్న ఎవరైనా సరే మరి ఎంతో భయంకరంగా పరలోకానికి వెళ్ళలేనటువంటి బలహీనమైన పరిస్థితి. కనుక మీరందరూ ఏంటంటే మీ పాపాలు మీరు ఒప్పుకొని ప్రభు ఎదుట ఆయన కనికరాన్ని పొందుకునే విధంగా మీరు ఏం చేయాలంటే ఆయన దయని మీరు వేడుకోవాలి. ఆ రోజు కుష్ఠరోగులు ఎలాగైతే అడిగారో ఈరోజు మీరు కూడా యేసు ప్రభువా నా కొరకు మా కొరకు మీరు పుట్టి ఉన్నారట కదా. నా హృదయంలో ఉన్న చింత ఇది, నాకున్న సమస్య ఇది, నన్ను విడిపించు ప్రభువా, రక్షించు తండ్రి అంటే యేసు ప్రభు మీ భారాన్ని తీసివేస్తాడు పిల్లరా. మీ పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆ 10 మంది కుష్ఠరోగులను పుట్టుకొని ఎలాంటి అద్భుతమైతే చేసి స్వస్థత ఇచ్చాడో మీకు అటువంటి స్వస్థతని దేవుడు శీఘ్రంగా అనుగ్రహించినట్టుగా హృదయ స్వస్థతనిస్తాడు. శారీరక స్వస్థతను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగిస్తారు పిల్లరా.
అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కదా. ఈరోజు దినాన్ని మీరు బైబిల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆలోచించి నడిపించేవాడు కదా. అందుకే సొలొమోను ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నాకు ఈ ప్రజల్ని ఎలా పాలన చేయాలో జ్ఞానము దయచే ప్రభువా అంటే ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడని చెప్పి సొలొమోను తెలుసుకొని సొలొమోను ఏం చేస్తాడంటే దేవునికి మొరపెడతాడు, నీ జ్ఞానము నాకు కావాలని. అందుకే ఆయన పేరేంటంటే ఆలోచనకర్త, ఆలోచన కలిగించేవాడు కదా. మరి మొర్దెకై ఎంతో బాధపడుతునేటప్పుడు ఎస్తేరు దగ్గరికి వెళ్ళమని ఆలోచన దేవుడు కలిగించాడు. ఎస్తేరు మరి ఆ యొక్క మొర్దెకై మాట ఆలకించినప్పుడు ఉపవాసం ఉండమని ఆలోచన ద్వారా చెప్పినప్పుడు వెంటనే ఉపవాసాలు ఉన్నప్పుడు రాజు హృదయంలో కదిలించేటువంటి గొప్ప అద్భుతమైన కార్యాన్ని వారు చూడగలిగారు. కనుక ఈరోజు ఏ పని ఎలా చేయాలో ఆలోచన లేదా, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయనకి విన్నపించుకున్నట్లయితే మీ గదిలోకి వెళ్ళి మీరు దేవుణ్ణి అడిగినట్లయితే తలుపు వేసుకొని మీకు దేవుడు చక్కటి ఆలోచన చెప్పి భుజము తట్టి మీ చేయి పట్టుకొని నడిపించి మీరు ఏ కార్యాలైతే తలపెడుతున్నారో ఆ కార్యాల్లో జయం అన్నట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక బైబిల్ సెలవిస్తుంది కదా ప్రియులారా. మరి చక్కగా మరి ఆయన పేరు ఏంటంటే బలవంతుడైన దేవుడు కదా, ఆలోచనకర్త కాకుండా బలవంతుడైన దేవుడు కదా. సంసోన్ని మనం చూసినట్లయితే సంసోన్ ఎంత బలవంతుడంటే ఫిలిస్తీన్ను ఓడించేటువంటి బలవంతుడు కదా. అటువంటి బలవంతుడు నీ దేవుడు కదా. దానియేలు కూడా దేవుని ఆత్మ రూపాన్ని కలిగిన దానియేలు కూడా సింహాపు నోలను మూసివేసినట్టుగా గొప్ప కార్యాన్ని చూడగలిగాడనంటే మరి దేవుడి యొక్క ఆత్మబలం దానియేల్లో ఉండబట్టే. ఈరోజు మీ పరిస్థితుల్లో కూడా శత్రువు ఏ బలహీనత మీకు కలిగిస్తున్నా సరే మీరు ఎదుగుదలని అపవాది చూసి వారవలేక మిమ్మల్ని తప్పుడు మార్గాలను నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మను మీరు పొందుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని మీరు జయిస్తారని ప్రభు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే ఆయన పేరు ఏంటంటే బలవంతుడైన దేవుడు. అంతేకాకుండా నిత్యుడగు తండ్రి, అతని పేరేంటంట నిత్యుడగు తండ్రి కదా. నీ దేవుడు నిత్యము కూడా మీతో ఉంటాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఏమనంటే సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అంటున్నాడు. కానీ నిత్యము మీతో ఉండే దేవుడు. దావీదు కూడా అందుకే అంటాడు, ఏమంటాడంటే కీర్తనలో మరి సంకీర్తనలో చూసినట్లయితే ఏమంటుందనంటే మొదట కీర్తనలో మరి చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేయగోరుచున్నాను. ఎందుకన్నాడంటే నిత్యుడగు తండ్రి అని అతని పేరు కాబట్టి నిత్యము మీతో ఉంటాడు కాబట్టి దావీదు కూడా ఏం కోరుకున్నాడంటే దేవుడు నాతో ఉంటాడు అని దావీదు గ్రహించి అతనితో ఉంటాడని దావీదు గ్రహించి చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేయగోరుచున్నాను అన్నాడు కదా. ఎంత చక్కటి మాటలు ఇక్కడ లేఖనాల్లో వివరిస్తున్నాయి చూసారా. కనుక దేవుడు నిత్యం మీతో ఉంటాడు. తల్లిని పోగొట్టుకున్నారా, తండ్రిని పోగొట్టుకున్నారా, దుఃఖముతో ఉన్నారా, వేదంతో ఉన్నారా, ఏ ఆధారం లేక నలిగిపోతున్నారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిత్యుడు ఒక తండ్రి ఎల్లవేళలా మీతో ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా అధైర్యపడకుండా మీ పనుల్లో మీరు ఆసక్తిగా పూనుకొని నా దేవుడు నాతో ఉంటుండగా నేను దేనికి భయపడతానన్న ఆలోచన కలిగి ఏ తండ్రిని పోగొట్టుకున్నా తల్లిని పోగొట్టుకున్నా బాధపడకుండా నిత్యుడొక తండ్రి ఉన్నాడు దేవుడు ప్రభుని యేసుక్రీస్తు మీతో ఉన్నారని ధైర్యం తెచ్చుకోండి. కృంగిపోద్దు నేస్తమా, దేవుడు నీతో ఉన్నాడు. మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు చేపట్టుకొని నడవండి. మీరు తలపెట్టే పనుల్లో దేవుడు మీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. మరొక మాట ఏమని రాయబడిందనంటే అతని గురించి సమాధానకర్త. ఎవరిని పెట్టయితే సమాధానాన్ని కోల్పోతున్నారో సమాధానాన్ని దేవుడు మీకు కలిగిస్తాడు. ఎలాంటి సమాధానాన్ని ఇస్తాడంటే మీరు ఏ సమాధానాన్ని కోరుకుంటే ఆ సమాధానాన్ని దేవుడు మీకు కలిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు సమాధానపరిచేవాడు మిమ్మల్ని. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని సమాధానపరిచేవాడు ఏ పరిస్థితులు ఎలాగున్నా. ఎందుకనంటే బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి సమాధానపరచబడేవారు ధన్యులు. మరి ఏమనుంటుందంటే వారు దేవుని కుమారులు అనబడుదురు కదా. దేవుడు అంటున్నాడు మరి సమాధానపరచబడిన మీరంటే ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుడు సమాధానపరిచేవాడు. ఈరోజు ఏ విషయాల్లో అయితే మీకు సమాధానం లేదో దేవుడు మీకు సమాధానాన్ని కూడా కలిగిస్తాడు పిల్లరా. ఎందుకనంటే మంచి దేవుడు కదా, చాలా మంచి దేవుడు. ఒక ఊర్లో అంట ఒక రాజు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా గెలుస్తున్నాడంట.
గెలుస్తూ ఉంటే ఏంటి రాజు ఇలా గెలిచేస్తున్నాడు అని చెప్పేసి ఏంటి రహస్యం అని అంటే ఆ రాజు కొరకు దేవుని సేవకులు ఆయన గెలుపు కొరకు వెనకాలండి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రాజు ఎప్పుడు వెళ్ళినా గెలిచేస్తున్నాడంట. అప్పుడు శత్రువు ఏం చేశాడంటే ఇతని గెలుపుకు గల కారణం ఏంటి అని చెప్పి తెలుసుకొని ఏం చేశాడంటే అవతల రాజు మరి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఈ రాజు కొరకు, అందుకే అతను గెలుస్తున్నారు సేవకులు ప్రార్థన పెట్టి అంటే అయితే పని చేద్దాం, ఆ సేవకులే లేకుండా చేసేద్దాం అని చెప్పేసి ఏం చేస్తుందంటే మరి ఆ రాజు కొంతమంది సైన్యాన్ని పంపించి ఆ సేవకుడి దగ్గరికి పంపించి అతను లేకుండా చేయాలని ప్రణాళిక చేశారు. చేసినప్పుడు మరి ఏం జరిగిందనంటే పరిచారకుడి విషయం తెలుసుకొని పరిచారకుడు ఎంతో బాధపడుతూ అయ్యా నేను మీ దగ్గర ఉంటే నేను కూడా చనిపోతానేమో అన్నప్పుడు మరి దేవుని యొక్క దాసులు పరిచారకుడు ప్రార్థించినప్పుడు పరిచారకుని దేవుడు బలపరిచాక మరి ఈ యొక్క శత్రువు వచ్చాడు. శత్రువు వచ్చి మరి దేవుని దాసులు హతము చేయాలన్న ఆలోచనతో వచ్చినప్పుడు మరి దేవుడు ఆత్మ ద్వారా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారి కనుచూపు మందగిలినప్పుడు ఏం జరిగిందనంటే చక్కటి భోజనాన్ని పెట్టి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి ఏ రాజుని బట్టి అయితే చంపడానికి వచ్చారో ఆ రాజు ఇంటికాడ విందు జరిగించి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని అందించి చక్కగా మరి రాజుని మరి తెలియపరిచారు. ఏమనంటే మీరు ఏ రాజుని బట్టి అయితే నన్ను చంపడానికి వచ్చారో ఆ రాజు ఇంట్లో మీకు విందు కలిగింది అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, ఇంకెన్నడూ కూడా మీకు మాకు యుద్ధాలు లేవు అని చెప్పారు కదా. దేవుడు ఎంత సమాధానం ఇచ్చాడు చూసారా. అందుకే ప్రియులారా అతని పేరేంటనంటే సమాధానకర్త. కనుక దేవుడు మీ జీవితాల్లో ఏ యుద్ధాలు ఉన్నా సరే దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మికించండి, విశ్వాసంతో దేవుడిని అడగండి. ఏ విషయాల్లో మీకు సమాధానం లేదా ఆ విషయాలు అడగండి, దేవుడు మీకు సమాధానాన్ని కలిగిస్తాడు. మరొక మాట ఏంటనంటే 7వ వచనంలో అంటాడు, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను. చూసారా, వృద్ధియు క్షేమము మీకు కలుగుతుందంట. ఎందుకనంటే ఆయనని మీ హృదయంలో జన్మించడానికి మీరు చోటివ్వాలి కదా. ఆ రోజు మరియా గర్భవతి మరి స్వాభావికంగా లోకపరంగా మరి ఒక బిడ్డకి జన్మనిచ్చే తల్లిగా దేవుడు ఆమెని ఆశీర్వదిస్తే ఈరోజు దేవుడు మరి మీరు అలా జన్మించే తల్లిగా ఉండాలని ఆశపడుతున్నారా, తండ్రిగా ఉండాలని మరి మీరేం చేయాలంటే మీ హృదయంలో ఆయనకి చోటు ఇవ్వండి. ఆయనకి చోటిచ్చి ఆయన మీ హృదయంలో జన్మించే విధముగా ప్రభుని యేసుక్రీస్తుని మీరు అంగీకరిస్తే యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు వృద్ధియు క్షేమము దేవుడు మీకు కలిగించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే మీకు ఇంతవరకు ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయని ఆలోచిస్తున్నారా? మీ హృదయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు చోటిస్తే మీరు వృద్ధి చెందబోతున్నారట, క్షేమాన్ని కలిగి చూడబోతున్నారట. కనుక ప్రియులారా బైబిల్ చెప్తుంది 2వ మాటకి ఏమంటున్నారంటే న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్య పాలన చేయను. దేవుడు ఏం చేస్తాడంటే పాలన చేస్తాడంటే మిమ్మల్ని. ఎందుకనంటే కొంతమంది పాలన పెట్టి ఇంట్లో యజమానుడు మాటలు విని ఎంతమంది నష్టపోవచ్చు, యజమానురాల మాటలు విని ఇంట్లో నష్టపోయే పరిస్థితులు ఉండొచ్చు, బిడ్డల మాటలు విని ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడే మీ ఇంటిని పాలన చేశాడంటే మీ ఇల్లు ఎంతో సుందరంగా, అందంగా, ఆనందంగా పరలోక రాజ్యానికి చేర్చబడేటువంటి నిచ్చెనలు వేస్తూ మీ కుటుంబము ఒక సంతోషకరమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్ళబోతుంది ప్రియులారా. కనుక వాక్యం ఏమని సెలవిస్తున్నానంటే రాజ్య పాలన చేసే దేవుడు నిత్యము మీతో ఉండి మీ జీవితాల్లో పాలన చేస్తూ మీ కుటుంబాన్ని కూడా పాలన చేస్తూ దేవుడు ముందుకు నడిపిస్తాడంట. ఇంకెందుకు చింత, ఇంకెందుకు ఆలోచన? మరి సంతోషంగా ఆనందంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. భయపెట్టే పరిస్థితులు ఎప్పుడు భయపెడుతూనే ఉంటాయి కానీ మనం భయపడకూడదు. అందుకే మరియా అంటది కదా, భయపడకము అనేసి దూత మరియతో అంటది కదా, భయపడకము అని చెప్తారు. ఎందుకంటదంటే మాట ఈ భయం అనేది ప్రతి ఒక్కరూ పడుతూ ఉంటారు. పరిస్థితులను చూసేటప్పుడు కానీ, వ్యక్తిగతమైన బయట పరిస్థితులు చూసేటప్పుడు కానీ మీరు ఏ విషయాన్ని పెట్టినా భయపడుతున్నారా? ఒక కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, ఒక వివాహం చేయాలన్నా, ఒక పరీక్షలు రాయాలన్నా, ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా, ఒక మరి ఏదైనా వ్యాపారం తలపెట్టాలన్నా, ఏదైనా కార్యంలో ముందుకు వెళ్ళాలంటే మీరు భయపడుతున్నారా? దేవుడు అంటున్నాడు ఆ రోజు దినాన్ని దూత మరియకి ఎలా అయితే చెప్పిందో
ఈరోజు దినాన్ని దేవుడు మీతో చెప్తున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. ఎందుకనంటే ఆయన మీ కొరకు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు కాబట్టి, ఆయన మిమ్మల్ని చేయపట్టి నడిపిస్తాడు కాబట్టి, ఇంకా మిమ్మల్ని భయపెట్టే పరిస్థితులు మీరు భయపడటం కాదు, కానీ మిమ్మల్ని భయపెట్టే వారికి మిమ్మల్ని చూసి వారు భయపడినట్టుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆ యేసయ్యందు నమ్మిక ఉంచండి, అంతే. నమ్ముట నీ వల్లేదు, నమ్మువారికి సమస్తము సాధ్యమని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మరొక మాట ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను కదా. దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తున్నాడు. కనుక నెరవేర్చే దేవుడు మీతో ఉన్నాడు. కనుక ఈ పనులన్నీ కూడా దేవుడు మీ పక్షంగా చేయబోతున్నాడు. కనుక అలాగా యెషయా ప్రవక్త మరి చక్కగా ముందుగానే దేవుడు దర్శన రూపంలో ఈ యొక్క మాటల్ని బయలుపరిచాడు. అదేవిధంగా ఈ మాటలు ఎక్కడ నెరవేర్చబడ్డాయి అని బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, మరి వాక్యంలో మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్త మరి 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మనము చక్కగా చూడగలం. ప్రియులారా, ఏమని రాయబడిందనంటే, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. చూసారా ఏమన్నారండి? మరి ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. మరి ముందుగానే ఏం చేశాడండి? ప్రవక్త ద్వారా బయలుపరిచారు. ఇక్కడ అది జరిగిపోయింది. ఆయనకి పేరు ఏంటంటే యేసు అని కదా, లోకానికి రక్షకుడు. అంతేకాకుండా యేసు అనే పేరుకి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడని అర్థము. హల్లెలూయా. కనుక దేవుడు మీకు ఏమవుతున్నాడంట, తోడుగా ఉండడానికి పుట్టి ఉన్నాడు. చూసారా, అక్కడ ప్రవక్త ద్వారా బయలుపరిచిన మాట ఇక్కడ అది నెరవేర్చబడ్డది. కనుక దేవుడు మీ జీవితాల్లో ఏదైనా సరే చెప్పాడు అని అంటే అది చేస్తాడు. దర్శన రూపంలో చెప్పచ్చు, వాక్య రూపంలో చెప్పచ్చు, ప్రవచన రూపంలో చెప్పచ్చు, వాగ్దాన రూపంలో చెప్పచ్చు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట తప్పని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంతో నూతన సంవత్సరంలో సంతోషంతో అడుగుపెట్టే విధంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి ఎంతగానో క్రీస్తు నామంలో సంతోషించి ఆనందించమని దేవుని ఆత్మ ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా. ఆ విధముగా మీరు క్రిస్మస్ని జరుపుకుంటూ మీరు ఎక్కడికి మందిరానికి వెళ్ళినా సరే ఒక నూతన ఆత్మల్ని మరి మందిరానికి తీసుకెళ్ళండి. మీ ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని తీసుకెళ్ళి వాళ్ళని కూడా క్రీస్తులో బలపరిచే విధముగా, యేసయ్య నీకు ఇచ్చే బహుమానం ఇదిగో ఈ ఆత్మను తీసుకొచ్చాను, రక్షణలో నడిపించండి అని దేవుడికి ప్రార్థించండి. వాళ్ళు కూడా రక్షింపబడితే మళ్ళీ క్రిస్మస్లో రక్షణ తీసుకుంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు. ఇదే రాజ్య భారం. కనుక ఈ భారాన్ని విడిచిపెట్టకుండా సదాకాలం ఈ భారంలో ముందుకు సాగిపోయినట్లయితే సదాకాలం ఇమ్మానుయేలు దేవుడు అంటే భాషాంతుల దేవుడు మనకి తోడని, ఆ దేవుడు మీకు తోడేయండి, నడిపించి దీవించి ఆశీర్వదించింది గాక. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మే గాడ్ బ్లెస్ యూ అన్నట్టుగా మీ కొరకు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తివంతుడా, న్యాయాధిపతి నీకు వందనాలు తండ్రి. కూడి వచ్చిన కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. క్రిస్మస్ పండుగ అందరూ కూడా చేసుకుంటూ ఉండగా ప్రభువా వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభు నీ భారం వారి మీద ఉండాలి ప్రభు. అనేక ఆత్మల రక్షణలకు నడిపించాలని ఆశ, ఆకాంక్ష, ఆలోచన వారిలో ఉండి ప్రభు దేవాని సన్నిధానానికి అనేక ఆత్మలు నడిపించే భారము కలిగి వారు ఉందరు గాక. అంతేకాకుండా వారి కుటుంబాలు ఏ లోటు అయితే ఉందో, ఏ లేమైతే ఉందో యేసు నామములో లోట్లని తీర్చబడును కాక నీకు స్తోత్రం. కన్స్ట్రక్షన్ అవుతున్న వర్క్స్ త్వరగా కన్స్ట్రక్షన్ అవును కాక నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా ఏ కుటుంబాల్లో అయితే రక్షణ లేదో వారికి సంపూర్ణంగా రక్షణ ఉండును కాక నీకు స్తోత్రం. ఆయన అద్భుతంగా వారి కుటుంబాలు, వారి బిడ్డలకి, వారి భర్తకి, వారి భార్యకి, వారి కుటుంబ సభ్యులకి, స్నేహితులకి రక్షణ వచ్చును కాక నీకు స్తోత్రం. ఆయన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు ప్రభా. బలమైనటువంటి ప్రార్థన ఆత్మ ప్రతి ఒక్కరికి కలుగును కాక నీకు స్తోత్రం. ఆయన ఆ విధంగా పేరు పేరున అందరిని దీవించి ఆశీర్వదించి ప్రభా దేవా మీరు అద్భుతం జరిగించి వారి జీవితాల్లోని సమస్యలన్నీ తీర్చమని ప్రభా. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఇప్పుడే ముట్టుకొని స్వస్థపరచండి. మోకాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల
అరిపాదాల నొప్పుల నుంచి ప్రభా ఏ గాయాలున్నా సరే అరిపాదానికి ముట్టుకొని స్వస్థపరిచి సంపూర్ణమైన హీలింగ్ యేసుక్రీస్తు నామములో వచ్చును గాక నీకు వందనాలు ప్రభా. ఆ పెయిన్స్ అన్నీ, ఆ యొక్క గాయాలన్నీ నాయన యేసు నామములో బైనా ప్రభా అప్పుడే స్వస్థత కలుగును కాక నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. ఇప్పుడు బ్యాక్ పెయిన్స్ నుంచి బాధపడుతున్న వారిని ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు. ఆ విధంగా పేరు పేరున అందరినీ దీవించి ఆశీర్వదించి సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొక మాట ఏంటంటే మరి ఈ కార్యక్రమాన్ని బలపరిచే విధంగా మీ ఆర్థిక సహాయాన్ని అందించండి. మాకు స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్ వివరాలకి సంప్రదించండి. మరొక మాట ఏంటంటే మీరు ఇంకా రోజు మా వర్తమానాలు చూడాలనుకుంటున్నారా? జీసస్ కింగ్డమ్ చర్చ్ అనేటువంటి ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్యారాణి పెదరెడ్లు అని ఉంటుంది. ఖచ్చితంగా మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండండి. ఆధ్యాత్మికంగా ప్రతిరోజు మీరు బలపడండి, ప్రభువులో ఆనందించండి. మే గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైన సాక్ష్యం విందాం. దేవుడికి వందనాలు. పాస్టర్ గారు సంధ్యారాణి గారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము వచ్చి 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడిని నమ్ముతాను నేను. అందుకని ఇక్కడికి వచ్చాక దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియకపోతే మా ఇంటి దగ్గర వాళ్ళు సంధ్యారాణి గారని ఇక్కడ పాస్టర్ గారు చాలా బాగా చెప్తారు, ప్రార్థన చేస్తారని చెప్పారు. చెప్తే అమ్మగారి దగ్గరికి వచ్చాను నేను. అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మగారిని కలిశాను. అమ్మ, నువ్వు తప్పకుండా రామ్మ, ఆదివారం ఇక్కడ ప్రార్థన అవుతుంది, శుక్రవారం కూడా ప్రార్థన అవుతుంది, నువ్వు రామ్మ అని చెప్పారు. ఆ ప్రకారంగానే నేను తప్పకుండా వస్తున్నాను. రోజు తప్పకుండా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను చాలా బాధల్లో ఉన్నాను. మా అల్లుడికి కూడా, మా మేనల్లుడికి కూడా జాబ్ లేదు, మా మనవరాలకు కూడా జాబ్ లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంధ్యారాణి గారు అమ్మగారితో చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. చాలా సార్లు ప్రార్థన చేశారు. నాకు పెన్షన్ కూడా రావట్లేదు అమ్మగారు అని చెప్పాను. దాని గురించి కూడా అమ్మగారు చాలా సార్లు ప్రార్థన చేశారు. చేయగా ఒక 6 నెలలకో 3 నెలలకో నాకు పెన్షన్ వచ్చింది. పెన్షన్ వచ్చిన తర్వాత మా మేనల్లుడికి కూడా జాబ్ వచ్చింది, మా మనవరాలకు కూడా జాబ్ వచ్చింది. కొద్దిగా మా బాధలు వడ్డెక్కి చాలా ఇప్పుడు కొద్దిగా బాగున్నాము. అమ్మగారి ప్రార్థన చాలా బాగుంటుంది. ఆ అమ్మగారిలోని దేవుడు ఉంటాడు, తప్పకుండా ఉంటాడు అమ్మగారిలోని. ఆవిడ ప్రార్థన మాకు ఎంతో బాగుంటుంది. చాలా దీనిగా చెప్తారు. ప్రార్థన చెప్తుంటే, అమ్మగారు వాక్యం చెప్తుంటేనే చాలా వినాలని, దాంట్లోనే అలాగా దీనిలాగా ఉండిపోవాలని అనిపిస్తుంటుంది. అమ్మగారు సాక్షిగా అంత బాగా చెప్తుంటారు. అమ్మగారు వాక్యం చెప్పినా ఏం చెప్పినా సరే చాలా బాగుంటుంది. ఆమె ప్రార్థన ఏం చేసినా సరే తప్పకుండా జరుగుతుంది. ఆమె మనసులోని ప్రార్థన బాగా చెప్తుంటారు. కొద్దిగా బాగానే ఉంది మాకు. దేవుడి దయ వల్ల దేవుడికి నా బాధలన్నీ చెప్పుకునేదాన్ని. ఆ దేవుడు నా బాధలన్నీ విని మాకు కొద్దిగా 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం.